ఇట్స్ యూ టీవీ ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారాలు మీ అందరికీ. ఈ వీడియోలో మనం అందరం కూడా నక్షత్రాలు 27 నక్షత్రాలు ఉన్నాయి కదండి. ఈ 27 నక్షత్రాలు వాటి బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వాటి లక్షణాలు ఏంటి, ఆ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళకి 2026వ సంవత్సరంలో ఏ విధమైనటువంటి ఫలితాలు పొందుతారు, సంపూర్ణ సంవత్సర రాశి ఫలితాల్ని నక్షత్ర రీత్యా మనకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మనము 27 నక్షత్రాలు ఉన్నాయి మనకి. ఈ 27 నక్షత్రాలలో మనము ఏ ఏ రాసుల్లోనో మనకి 12 రాసుల్లో అడ్జస్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. అయితే ఈ నక్షత్రాల్లో మనకి 2026 సంవత్సరంలో ఎలా ప్రభావితం చేయబోతున్నాయి మనం చూద్దాం ఈ వీడియోలో. అలాగే మొట్టమొదటగా ఈ యొక్క అశ్విని నక్షత్రాన్ని మనం తీసుకుంటున్నామండి. ఈ అశ్విని నక్షత్రము కేతువుకి చెందినటువంటి నక్షత్రం. మరి ఈ అశ్విని నక్షత్రం జాతకాల వాళ్ళందరూ కూడా వీళ్ళు లా పేరు మీద వచ్చేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా నామ నక్షత్రం చూసుకునేటటువంటి వాళ్ళు అశ్వినిలో పడతారు. ఇటువంటి వాళ్ళంతా కూడా మేషరాశిలోకి వస్తారు. మరి ఈ మేషరాశిలో వాళ్ళంతా కూడా ఏ విధంగా ఉండబోతోంది ఈ 2026 సంవత్సరంలో అనేటటువంటిది, అంతేకాకుండా వాళ్ళ యొక్క జనరల్ క్యారెక్టరిస్టిక్స్ అనేటటువంటివి మనం చెప్పడం జరుగుతుంది. ఈ అశ్విని నక్షత్రం కేతువుకు సంబంధించింది కాబట్టి కేతువు లక్షణంకి వాళ్ళకి ఏముంటుందండి, దూరదృష్టి ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళంతా కూడా ఈ భూలోక సంబంధమైనటువంటి వ్యవహారాలే కాకుండా మనకి చచ్చిపోయిన తర్వాత మనం ఏమైపోతాం, అసలు ఎక్కడి నుంచి పుట్టి మనం వస్తున్నాము, మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళుతున్నాం, అసలు మన పరిస్థితి ఏంటి అనేటటువంటి ఫోర్సైట్ అనేటటువంటిది, ఫోర్సైట్ ఇది దూరదృష్టి అనేటటువంటిది మనకి ఈ రాశి వారికి ఉంటుంది. అలాగే తీవ్రమైనటువంటి కోపము, మామూలు రేంజ్లో కాదు. ఈ అశ్విని నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లలో వాళ్ళు ఏదో ఒక రోజున వాళ్ళ కోపం వచ్చినప్పుడు మనం ఖరీదైనటువంటి సామానాలు దగ్గర పెట్టకూడదు. పెడితే దాన్ని బదలు కొట్టేస్తారు వాళ్ళు. అది అంతేకాకుండా వీళ్ళందరికీ కూడా ఏమవుతుందండి, కోపము క్షణికముగా ఉంటుంది, పర్మనెంట్ కోపం ఉండదు. సో దీనికి మేషరాశిలోకి వేశారు. మేషరాశిలోకి వేశారంటే మేషం అంటే ఏంటండి, మేక. అందువలన వీళ్ళకి మేకపోతు గాంభీర్యము అంటారు. ఏయ్ నేను చంపేస్తా, ఏయ్ నువ్వేమనుకుంటున్నావు అంటారు. ఒక తండ్రి బిడ్డని ఎలా తిడతాడండి, ఐ విల్ పీల్ ద స్కేల్, ఐ విల్ పీల్ యువర్ స్కిన్ అంటాం స్టూడెంట్ని. టీచర్ తండ్రి అరే తోలు తీసేస్తారా అంటాడు. నిజంగా తీసేస్తాడా కూర్చోబెట్టి? అంటే బెదిరిస్తారు. అంటే ఆ విధంగా దీన్ని ఏమంటారు, ఈ మేకపోతు గాంభీర్యం అంటే ఏమంటే మా మేకపోతు గాంభీర్యం అంటున్నారని ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు. యు విల్ బీ లైక్ ఎ పేరెంట్, యు విల్ బీ లైక్ ఎ టీచర్ వైల్ యు ట్రీట్ యువర్ చిల్డ్రన్. ఇది నెక్స్ట్, మీకు మూర్ఖత్వం ఎక్కువ ఉంటుంది. ఇందులో అన్ని పాజిటివ్ నెగిటివ్ లక్షణాలు చెప్పాలి కదమ్మా. కేవలం అన్నీ మీరు ఇంద్రుడు మీరు చంద్రుడు గొప్ప అని చెప్పడమే కాదు కదా. మూర్ఖత్వం ఉంటే మూర్ఖత్వం ఉందని చెప్పాలి. పిరికితనం ఉంటుంది కాబట్టి ఒక పని పట్ల ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఆ పని గురించి భయం ఉంటుంది. మేషరాశి వాళ్ళందరికీ పెళ్లి చేసుకోవాలని ఉంది, డాడీ నాకు పెళ్లి చేయని అడగడానికి సిగ్గు, భయం. లవ్ చేసేస్తారు తల్లిదండ్రులకు చెప్పకుండా, ముందే దుకాణాలు స్టార్ట్ చేసేస్తారు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు. ఆ తర్వాత ఎప్పుడో పేరెంట్స్కి చెప్తారు. అప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకు, చెప్పొచ్చుగా. మీ ఫాదర్ మీ అందరికంటే కూడా ఎక్కువ ఎక్స్పీరియన్స్డ్ కదా మీ మదర్ అండ్ ఫాదర్ లవ్లో. చాలామందికి లవ్ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళే లవ్ చేసుకుంటారు. కాబట్టి దే ఆర్ యువర్ సీనియర్స్, దెన్ వై డు యూ ఫీల్ షై, ఎందుకు నువ్వు సిగ్గుపడాలి. కాబట్టి అలాగే పట్టుదల, కుజుడు అంటేనే పట్టుదల. ఈ యొక్క కుజుడితో పాటు అటువంటి లక్షణాలని, కుజుడితో సమానమైనటువంటి లక్షణాలని కేతుగ్రహం ఇస్తుంది. అందువల్లనే కుజుడి కేతువుతో కంపేర్ చేశారు, రాహుని శనితో కంపేర్ చేశారు. సో వీళ్ళు కేతు లక్షణాలు వాళ్ళు ఎలా ఉంటారు, ఈ మేషరాశి వాళ్ళు అంటే బలమైనటువంటి శరీరము, కండలు తిరిగినటువంటి శరీరము, స్ఫోటక మచ్చలు ఉంటాయి బాడీ నిండా చాలామందికి. సో స్ఫోటక మచ్చలు అనేటటువంటి చాలామందికి ఎక్కువ ఉంటుంది. అండ్ వాళ్ళు ఏది కూడా డెసిషన్ తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు. అండ్ దే డోంట్ థింక్ విత్ ద బ్రెయిన్,
వాళ్ళు దేంతో ఆలోచిస్తారండి అంటే, మనం మనసుతో ఆలోచించరు. వాళ్ళ కమాండర్ ఏం చెప్తాడో అది చేసేస్తారు. సో, మోస్ట్ ఆఫ్ ద మిలిటరీ కమాండర్స్, కర్నల్స్, స్క్వాడ్రన్ లీడర్స్, ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అండ్ లెఫ్టినెంట్స్ వీళ్ళంతా కూడా మన వీళ్ళందరూ కూడా ఏం చేస్తారండి అనంటే, వాళ్ళు ఈ యొక్క ఉద్యోగాలు ఈ రాశి వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే వాళ్ళకేంటంటే వాళ్ళ సుపీరియర్ ఆఫీసర్స్ ఇచ్చేటటువంటి ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేయడం వరకే. వాళ్ళు తూచా తప్పకుండా వాళ్ళు ఫాలో చేస్తారు తప్ప, వాళ్ళు మేము ఇది చేస్తున్నాం, ఇది మంచా, ఇది చెడా, దిట్ ఈజ్ ఇమ్మెటీరియల్ ఫర్ అస్ అని అనుకుంటారు. దీనికి మాకు సంబంధం లేదండి, మా బాస్ చెప్పాడు మేము చేస్తున్నాం, దట్స్ ఆల్. దట్ ఈస్ దర్ యాటిట్యూడ్ అనమాట. కాబట్టి ఇక ఏలినాటి శని జరుగుతుంది 2026కి మనం వచ్చినప్పుడు ఈ యొక్క మేషరాశి వారికి ముఖ్యంగా ఈ అశ్విని నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మనకి ఎందులో పడిందండి, మనకి ఈ యొక్క మేషరాశిలోకి పడింది. ఈ మేషరాశిలోకి పడినప్పుడు ఏమవుతుందండి, వీళ్ళు ఏలినాటి శని జరుగుతుంది. ఏలినాటి శని ఎన్ని సంవత్సరాలండి? 7.5 ఇయర్స్. 7.5 ఇయర్స్ జరుగుతుంది. ఈ 7.5 ఇయర్స్లో శని మమ్మల్ని ఏం చేసేస్తాడండి అంటే, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తాడు, తోలు తీసేస్తాడు, పెళ్ళి చేస్తాడు. మీకు అందరు అమ్మాయిల జోలికి వెళ్లకుండా మీకు పెళ్లి చేశారై ఈ అమ్మాయితో ఒక 50 సంవత్సరాలు ఉండు, దిస్ ఇస్ ఫైనల్, అయిపోయింది ఇంక అని బతుకు అని చెప్తాడు. ఒక ఇల్లు ఇచ్చేస్తాడు, నువ్వు అక్కడ తిరక్కు, నీకు ఇల్లు ఇచ్చేస్తున్నాను ఓన్ హౌస్, ఇందులో పడి ఉండి ఒక 50 సంవత్సరాలని. మరి అలాగే పిల్లలు, అరే నువ్వు వాగబాండ్గా తిరుగుతున్నావు, యు ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్ అండ్ పార్టీస్ కానీ వాటికి కానీ వెళ్తున్నావు. నో, పిల్లలతో పెంచుకో, వీళ్ళని చదివించు, సమ్ సార్ట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్తాడు. చెప్తే మరి అటువంటి ఏలినాటి శని, అటువంటి శనిని పట్టుకొని మిమ్మల్ని డిసిప్లిన్ నేర్పేటటువంటి శనిని పట్టుకొని శని మిమ్మల్ని పీడిస్తున్నాడు. ఏలినాటి శనిలో పక్షవాతాలు వస్తాయి, రోగాలు వస్తాయి. వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ సెన్స్ చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా డెఫినెట్లీ నీ పాపం చేస్తే పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత, నువ్వు పూర్వజన్మలో నువ్వు కనుక పాపాలు చేస్తే డెఫినెట్గా ఇస్తాడు రోగాలు, పెరాలసిస్ లాంటి హార్ట్ అటాక్లు ఇచ్చేస్తాడు. సో ఇటువంటి చేయకు. మరి గతంలో నా చేతుల్లో లేదు సార్, ఐ డోంట్ బిలీవ్ ఇన్ నెక్స్ట్ బర్త్స్. ఎవరు చూసారండి పూర్వజన్మను, ఎవరు చూశారు, వచ్చే జన్మ ఎవరు చూశారు, ఇప్పుడైతే ఇంచక్క ఈచింగ్ అండ్ మేటింగ్ చేసుకోవచ్చు, ఇప్పుడు మనం మంచి బలంగా ఉన్నాం, మనం తింటాము అంతే. అంటే అందుకే లాస్ట్ జన్మలో ఇప్పుడు రోగాలు పెడతాడు. ఇప్పుడు ఈ జన్మలో ఆయన నీ రియలైజేషన్ అయ్యి నువ్వు తెలుసుకొని మంచిగా నువ్వు ప్రవర్తిస్తే నెక్స్ట్ జన్మలో నీకు రోగాలు రావు. అదనమాట ఏలినాటి శని నేర్పించేది. ఇట్ ఈస్ ఎ కరెక్షనల్ సెంటెన్స్. జైలు అంటే ఏంటి, అందరు ప్రతివాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అబ్బే పోలీస్ స్టేషన్కి భయమండి, ఆ కోర్టులకు వెళ్ళరు, సలహాలు ఇమ్మంటే మాత్రం ఇస్తారంతా. గుడి చుట్టూ తిరుగు, రావి చెట్టు చుట్టూ తిరుగు, పోలీస్ స్టేషన్కి రా, సీఐతో మాట్లాడు, మరి నాకు అవతల డబ్బులు ఎగ్గొట్టాడు రా, నువ్వు వచ్చి చెప్పు, జస్టిస్ దగ్గరికి రా, ఆనరబుల్ జడ్జెస్ దగ్గర రావడానికి రాదు మరి. సో ఇవన్నీ చేసేదేంటి, జ్యూరిస్డిక్షన్, జ్యుడిషియరీ అంతా కూడా శని కంట్రోల్లో ఉంటుంది. సో ఇటువంటి మేషరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. అర్ధాష్టమ గురుడు 2026లో ఉన్నాడు. ఆర్థిక ఇబ్బందులు అనేటటువంటివి, మీరు ఇల్లులు కట్టుకుంటే తీసుకొని ఇదిగో అప్పులు తీసుకో అని ఇస్తారు అంతా కూడా. అండ్ శని మనకి అనుకూలంగా లేడు కాబట్టి మనకి బద్ధకం ఎక్కువగా ఉంటుంది. ఎంత హార్డ్ వర్క్ చేసినా అపనిందలు అనేటటువంటివి వస్తాయి. సక్సెస్ అనేటువంటిది కొంచెం స్లో రేట్లో వస్తుంది. అంటే కొంతమందికి ముఖ్యంగా ఈ అశ్విని నక్షత్రం వాళ్ళకి ఫాస్ట్గా వస్తుంది. అండ్ ఈ యొక్క రాహు అన్ని రకాల వ్యాపారాలు, కిరాణా వ్యాపారాలు, బట్టల వ్యాపారాలు, అన్ని రకాల వ్యాపారాలు ఇవన్నీ కూడా మంచిగా వస్తాయి. కాబట్టి దీనికి మీరు ఈ 2026లో ఏం పరిహారాలు చేసుకోవాలండి అంటే, శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణికి సోమవారం నడుపుతాయి 7 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిచ్చల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు ఇళ్లలో జరిపించుకోండి, లేదా ఆ మంత్ర జపం చేయండి. ఇట్లా చేసుకోవాలి. శుభమస్తు.